గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్పై పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పలువురు అమ్మాయిలు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్పా సెంటర్ లోపల ఏర్పాట్లను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అదనపు ఎస్పీ సుప్రజ ఆ వ్యవహారాన్ని చూసి షాక్ అయ్యారు. పోలీసులంతా కూడా విస్తుపోయారు. ఏకంగా అక్కడున్న ఏర్పాట్లను చూసి అంతా హైటెక్ హంగులు, హైటెక్ స్థాయిలో వ్యభిచారం, విదేశీ అమ్మాయిలు, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సినిమానే వేరు. ఒక్కసారిగా స్పా సెంటర్ను చూసి పోలీసులే షాక్ గురయ్యారంటే ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. మీరు చూస్తున్న విజువల్ స్క్రీన్ పైన గుంటూరులోని లక్ష్మీపురంలో ఓ స్పా సెంటర్, పేరుకే స్పా సెంటర్, లోపల జరిగే తంతంతా వేరు, లోపల జరిగే బాగోతమే వేరు. మొత్తం వ్యభిచార కుంపం అది, వ్యభిచార కూపం అది. స్పా సెంటర్ పేరుతో నిర్వహించే తతంగాన్ని పక్కా సమాచారంతో పోలీసులు పసిగట్టారు. ఒకసారి ఆ దృశ్యంలో చూడొచ్చు, అందరూ విదేశీ అమ్మాయిలే. గుంటూరులో విదేశీ అమ్మాయిలతో స్పా సెంటర్ నిర్వహించడం, అది కూడా పూర్తిగా వ్యభిచార కొంపలాగా మార్చి స్పా సెంటర్ను, ఒక వ్యభిచార కొంపను స్పా సెంటర్ పేరుతో లక్ష్మీపురంలో నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని పోలీసులు బొక్కలో వేశారు. గుంటూరులో జరుగుతుంది తతంగం. గుంటూరులో ఇదొక హైటెక్ వ్యభిచారం. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ముఖ్యంగా అదనపు ఎస్పీ సుప్రజ విశ్వసనీయ సమాచారం మేరకు ఆమె టీంతో ఆమె తనిఖీలు చేపట్టారు. విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. ఒక్కసారి అమ్మాయిలను చూడండి, అంతా విదేశీ అమ్మాయిలు. అలాగే కొంతమంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి చాలా విస్తుపోయే ఏర్పాట్లు అక్కడ. ఆ హంగులు, ఆర్భాటాలు చూసి పోలీసులే నివ్వెరపోయారు. ఏంటిది ఇంత హైటెక్ హంగుల, ఇంత హైటెక్ హంగులతో విదేశీ అమ్మాయిలతో గుంటూరు సెంటర్గా ఒక హైటెక్ వ్యభిచార కొంప నడుస్తుంది అక్కడ. దీన్ని ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో తనిఖీలు చేసినప్పుడు అనేక అంశాలు బయటకు వచ్చాయి. అమ్మాయిలను అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ లోపల ఏర్పాట్లను చూసైతే పోలీసులు ఒక రకంగా షాక్కు గురయ్యారు. ఏకంగా ఒక రకంగా ఒక ప్యాలెస్ను తలపిస్తుంది. ఆ విజువల్స్ చూడండి, ఆ పరుపులు, ఆ ఆంబియన్స్, ఏర్పాట్లు, ఆ మొత్తం ఇంటీరియర్, ఆ టీవీలు, అవన్నీ కూడా ఒక పూర్తిగా రాజవైభోగాన్ని తలపిస్తున్నాయి. ఇంకేముంది, ఇక విదేశీ అమ్మాయిలు, అలాగే మసాజులు, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం, ఇది జరుగుతున్న తంతు అక్కడ. గుంటూరు లక్ష్మీపురంలో ఈ స్పా సెంటర్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. మీరు చూడొచ్చు దృశ్యంలో, అదనపు ఎస్పీ సుప్రజ తన టీంతో వెళ్ళి ఏ రకంగా తనిఖీలు చేస్తున్నారో మొత్తం వ్యవహారాన్నంతా ఆమె బయటకు తీసింది. ఆమె తనిఖీలు చేసినప్పుడు అనేక అంశాలు బయటపడ్డాయి. స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న ఈ దందాని మొత్తం బయటకు పట్టింది ఆమె. ఒకసారి దృశ్యాలు చూడండి, విదేశీ అమ్మాయిలు ముఖానికి గుడ్డ, మాస్క్ వేసుకొని బయటకు వెళ్తున్నారు అమాయకంగా. సో అంటే వాళ్ళందరినీ కూడా విదేశాల్లో డబ్బు ఆశ చూపి తీసుకొచ్చారు. డబ్బు ఆశ చూపి, డబ్బు ఎర చూపి వీటిలను పిలవడం, అక్కడ స్పా సెంటర్ ముసుగులో పిచ్చి చేష్టలు, వ్యభిచారం నడిపించడం ఆ స్పా నిర్వాహకులకే ఇన్ని రోజులు నడిచింది. ఇన్ని రోజులు గుట్టుచప్పుడు కాకుండా మొహానికి గుడ్డలు కట్టుకున్నారు చూడండి, బుద్ధి లేకుండా. ఎలా ఉంటుందో అంటే, వ్యభిచారం వ్యాపారం నిర్వహించినప్పుడేమో దర్జాగా ఉంటారు, మీడియా కళ్ళు, కెమెరా కళ్ళు కనబడ్డప్పుడేమో మొహానికి గుడ్డలు కట్టుకొని సమాజాన్ని ఏదో ఉద్ధరించినట్టుగా మళ్ళీ తలకాయల కిందికి వేసుకొని ఆ విజువల్స్లో మనకు కనపడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి తంతు కొత్తేం కాదు. మీరు చూస్తున్న వార్త తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇలాంటి వార్తలు మీకు కొత్తేం కాకపోవచ్చు. బహుశా మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఇలాంటి వార్తలు. బట్ ఇక్కడ ఈ ప్రతి చోట జరిగేది ఇదే. ఎన్నిసార్లు పోలీసులు రైడింగ్ చేసినా, ఎన్నిసార్లు ఇలాంటి కొంపలని అక్కడి నుంచి పారదుల్లా కూడా మళ్ళీ ఇలాంటి తంతు, ఇలాంటి గుట్టు చప్పుడు కాకుండా ఏం జరుగుతుందంటే, లంచాలు ఇచ్చి స్థానికంగా ఇలాంటి నిర్వహణ చేస్తుంటారా, లేకుంటే గుట్టు చప్పుడు కాకుండా దొరికేంత వరకే దొరికిన తర్వాత దొంగ అన్నట్టుగానే ఉంటుందా ఈ వ్యవహారం అర్థం కాదు. కానీ ఇలాంటి తతంగం మామూలే, శరమామూలుగానే సాగుతున్నాయి. బట్ ఎస్పీ సుబ్రజ చాలా సీరియస్ అయ్యారు ఈ విషయంలో. రామారావు జైన్ అవుతున్నా, మా కరెస్పాండెంట్ రామారావు. అసలు చూస్తున్నాం అన్ని హైటెక్ అంగులు, విదేశీ అమ్మాయిలు. గుంటూరు స్పాలో ఇట్లా ఉంటుందా, ఈ రకంగా ఉంటుందా, ఏమంటున్నారు పోలీసులు? ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే స్పా సెంటర్ల మీద ఎడిషనల్ ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో లక్ష్మీపురంలోని స్పా ఇంటర్నేషనల్ లో తనిఖీలు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ గానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, మహిళల్ని గానీ చూసి పోలీసులు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్పా సెంటర్ లో విదేశీ మహిళలతో పాటు రాష్ట్రంలోని బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలాగ ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చేసి
సో అక్కడ స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం 7 మహిళలను యువతులను అదుపులోకి తీసుకుని వారందరిలో 4 విదేశీ మహిళలు ఉన్నారు. మిగతా 3 కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు. సో యువతులు వీళ్ళందరినీ కూడా చూసి పోలీసులు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్పా సెంటర్స్ లో విదేశీ మహిళలతో సో ఏదైనా కావచ్చు జరిగే సంస్థ ఏదైతే ఉందో విదేశీ మహిళలను తీసుకొచ్చి చేసే స్థాయి గుంటూరులో ఉంటుందా అన్న విషయం పోలీసులు కూడా ఊహించలేకపోయారు. సో అక్కడ ఒక్కసారిగా ఆ స్పాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హంగులు కానీ ఆర్భాటం కానీ అవన్నీ చూసిన తర్వాత హైటెక్ స్థాయిలో రకంగా చూసినట్లయితే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో గుంటూరులోనే ఉండటం అయితే చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్పా సెంటర్ లో రూమ్స్ చూస్తే గనక అది ఒక పెద్ద క్లబ్ లాగా, ఎందుకంటే అది మనకి పెద్ద పెద్ద క్లబ్లు గోవా అలాంటి వాటిలో పోయినట్లయితే క్లబ్లో లైటింగ్ అలాగే ఎలాగుంటుందో ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని చూసి ఈ స్థాయిలో గుంటూరులో ఇలాంటి స్పాలు నిర్వహిస్తున్నారా అన్న ఆశ్చర్యం అయితే మాత్రం పోలీసులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావడంతోనే తనిఖీలు నిర్వహించారు. పోలీసులు అనుమానాలకు తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి ఆ ఏర్పాట్లు కానీ అక్కడ ఉన్న విదేశీ మహిళలు కానీ ఇతర రాష్ట్రాల ఏర్పాటు చూస్తుంటే లోపల డిస్కో బల్బులు ఆ ఇంటీరియర్ అంతా కూడా ఒక రాజభవనాన్ని తలపిస్తుంది. ఆ పరుపులు అవన్నీ కూడా గుంటూరులో ఈ స్థాయిలో హైటెక్ వ్యభిచారం జరుగుతుంటే ఇది పట్టుబడి తర్వాత స్థానికులు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఎలాంటి చర్చ సాగుతోంది? ముఖ్యంగా దాంతోపాటు ఎస్పీ సుప్రజ కూడా దీనిపైన చాలా సీరియస్ ఉన్నారు. ఆమె కూడా ఇలాంటి కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఆ స్పాలోకి ఎంట్రన్స్ అవుతేనే ఒక డెన్ లోకి ఎంటర్ అయినటువంటి ఫీలింగ్ కల్పించేలాగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సో అలాగనే విదేశీ మహిళలను చూసినటువంటి పోలీసులు కూడా షాక్ అయ్యారు. సో దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ సుప్రజ అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గుంటూరు మెయిన్ రోడ్, గుంటూరులో హార్ట్ ఆఫ్ ది సిటీ అయినటువంటి లక్ష్మీపురం లాంటి ఏరియాస్ లో జరగటం మీద మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు వీటి వెనక ఎవరున్నారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో కంప్యూటర్, సో సిస్టమ్ స్వాధీనం చేసుకున్నారో ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఎవరు అక్కడికి రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తున్నారు. సో అంటే దీన్ని పూర్తి స్థాయిలో ఇక కంట్రోల్ చేయాలని పోలీసులు క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా లోతైనటువంటి విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ స్పా సెంటర్కి వచ్చేవాళ్ళు ఎవరు, ఈ స్పా సెంటర్ కాల్ డేటా, అలాగనే వీళ్ళు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అలాగనే కస్టమర్ కాల్ డేటా కూడా ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏ స్థాయిలో నడుస్తుంది తెలుసుకోవాల్సిందే, దీన్ని పూర్తిగా అరికట్టాల్సిందే అని పోలీసులు భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కస్టమర్ కాల్ డేటా మొత్తం కూడా తీశారు. అలాగనే వీళ్ళు విదేశీ మహిళలు, ఇప్పుడున్నటువంటి విదేశీ మహిళలతో పాటు గతంలో వచ్చినటువంటి విదేశీ మహిళలు ఎవరైనా ఉన్నారో మళ్ళీ వీళ్ళకి ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు, సో వీళ్ళు ఇక్కడే నిర్వహిస్తున్నారా, ఇంకా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఏవైనా ఇలాంటి స్పా సెంటర్లో నిర్వహిస్తున్నారు, ఇలాగా కంప్లీట్ గా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ అయితే మాత్రం సహించేది లేదని పోలీసులు అడిషనల్ ఎస్పీ సుప్రజ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే స్థానికులు కూడా ఒకసారిగా ఈ భాగవతం బయటకు రావడంతో ఒక రకంగా స్థానికులు కూడా ఇక్కడ ఈ స్థాయిలో సెటప్ ఉందా, ఇంత భారీ స్థాయిలో స్పా సెంటర్ నడపడం కావచ్చు, విదేశీ మహిళలను తీసుకొచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం కావచ్చు జరుగుతుందా అన్న ఒక ఆశ్చర్యం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు మాత్రం క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి గుంటూరులో స్థానం లేదు. సో ఎవరైనా కావచ్చు, ఇది ఇక్కడ పట్టుకోవటమే కాదు, సో దీని వెనకున్నటువంటి మూలాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి విదేశాల నుంచి విదేశీ మహిళలను ఏ ఏజెన్సీ ద్వారా తీసుకొస్తున్నారు, అలాగనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రధానంగా బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కోల్కతా ఇలాంటి వాటి నుంచి తీసుకొస్తున్న మహిళలకి ఎవరైనా ఏజెన్సీలతో వీళ్ళు డీల్ మాట్లాడుకుంటున్నారో, సో ఇలాగ అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే మాత్రం వదిలిపెట్టేది లేదు, వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా అడిషనల్ ఎస్పీ సుప్రజ చెప్పడం జరిగింది. రామదాస్ రైట్, yes sir, thank you రామారావు, థాంక్స్. నమస్కారం రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.